నమస్కారం అండి. ఇందాకే 'రాజాసాబ్' మూవీ చూశానండి. మా ప్రభాస్ గారి 'రాజాసాబ్' మూవీ చూశాను. మూవీ ఉందండి నాయన ఓం రావుత్‌కి అప్పట్లో మనకు బాగా ట్రోల్ చేశారు కదా! అతని మూవీ చూడాలండి. ఎందుకంటే గ్రాఫిక్స్ ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎంత పెడితే బాగుంటది, ఎక్కడ ఎంత తక్కువ పెడితే బాగుంటదో కరెక్ట్ మారుతి గారు ఒక లెసన్ అండి ఇది. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్ అందరికీ ఈ గ్రాఫిక్స్ ఇట్లా కూడా ఉందా, ఇంత డిమాండ్ ఉందా, ఇంట్లో కూడా వాడొచ్చా అన్న దాంట్లో తీశారండి. నాకు చాలా బాగా నచ్చింది. ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ మామూలుగా లేవండి. నాకు తెలిసి ఆ మధ్య మొత్తం మా సినిమాలు తీసేసి లేడీస్ ఫాలోయింగ్ తగ్గిద్దాం అనిపించింది. ఈ మూవీతోటి మాత్రం లేడీస్ ఫ్యాన్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ప్రభాస్ లాంటి హైట్ ఉండాలి, ప్రభాస్ లాంటి ఉండాలి అని అనుకుంటారు. సో అంత బాగుంది ప్రభాస్ గారి యాక్టింగ్, హీరోయిన్స్, సాంగ్స్, పర్ఫార్మెన్స్. చెప్తున్నా కదండి, వింటేజ్ ప్రభాస్ని చూపిస్తుంటారు. మీరు స్పెషల్లీ మూవీ చూడాల్సిన వాళ్ళు ఏంటంటే హర్రర్ నచ్చిన వాళ్ళు, కామెడీ టైం బాగుంది, ప్లస్ ప్రభాస్ని కొంచెం రొమాంటిక్ యాంగిల్లో చూడాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ సూపర్ హిట్ అండి, సూపర్ డూపర్. ఫైట్స్ కూడా ఉన్నాయనుకోండి, కొన్ని గ్రాఫిక్స్ ప్రైస్ అంటే ఎట్లుంటాయని అర్థం చేసుకోండి. ఇలా ఫాంటసీ ప్లస్ హర్రర్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి, గ్రాఫిక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో మరి ఇట్లా గుర్తు అక్కడ పోయింది ఇవన్నీ అట్లాంటి క్యాలిక్యులేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే హర్రర్ అంటే ఆ టైప్లోనే ఉంటాయి, బాహుబలి లాగా ఉండవండి. అది డిఫరెన్స్ జోనర్, ఇది డిఫరెన్స్ జోనర్. అర్థం చేసుకొని చూడండి, 100% బాగుంటుంది. నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ ఇస్తానండి. ప్రభాస్ గారిది మాత్రం సూపర్ అండి. 1 మ్యాన్ షో నడిపించాడు. హీరోయిన్స్ ఉన్నంత వరకు సూపర్ అండి. 3 హీరోయిన్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా బాగున్నారు. ఆ ప్రభాస్ టైమింగ్ కేకా అండి. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కొన్ని దగ్గరలా కొద్దిగా లెంత్ కొంచెం ఎక్కువైందని కొంచెం ఫీల్ వచ్చింది. బట్ ప్రభాస్ కవర్ చేసుకుని వచ్చేసాడు. ప్రభాస్ని లాస్ట్ టైం సాలార్లలో కొద్ది టైమే ఉంది, మాటలు ఎక్కువ మాట్లాడలేడు, ఓన్లీ మొత్తం ఎలివేషన్ ఉంది ఇట్లాంటివి అంటారు కదా, అవన్నీ బ్రేక్ చేశాడంటే ప్రభాస్. ఫుల్ టైం ప్రభాస్, లైక్ మనకి బుజ్జిగాడు, డార్లింగ్ ఆ టైప్లో ప్రభాస్ని చూస్తారు మీరు ఇప్పుడు. చాలా బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ 3 అని చెప్పాను కదా. థ్యాంక్ యూ అండి.